హలో ఫ్రెండ్స్, ఇవాళ నేను క్రిస్పీ బేబీకార్న్ ఫ్రై చేస్తున్నాను. చూడండి, నేను ముందుగా 250 గ్రామ్స్ ఆఫ్ బేబీకార్న్ తీసుకున్నాను. అవి ఒక ఆర్డర్లో కట్ చేశాను. ఎందుకంటే ఇలా కట్ చేయడం వల్ల ఏంటంటే స్టిక్కీగా ఉండదు, ఆయిల్లో మనం వేసినా కూడా. సో మంచిగా వస్తుంది తీయడానికి కూడా మన గరిటెతో. అండ్ దెన్ ఆఫ్టర్ నేను ఏం చేశానంటే ఇవి స్లైసెస్ అన్ని తీసుకెళ్ళి వేడి వాటర్లో వేసాను. ఏదైనా డస్ట్ ఏదైనా ఉంటుంటే పోతుంది కదా ఫ్రెండ్స్, అందుకని నేను వేడి వాటర్లో ఫస్ట్ హీట్ చేశాను, తర్వాత తీసాను చూడండి. అండ్ దెన్ ఆఫ్టర్ నేను ఏం చేశానంటే మిక్సింగ్ మసాలా చేశాను. మిక్సింగ్ మసాలా వేరే జింజర్ వేసాను 1 టేబుల్ స్పూన్, సాల్ట్ వేసాను 1 టేబుల్ స్పూన్, చిల్లీ పౌడర్ వేసాను 1 టేబుల్ స్పూన్, అండ్ ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూన్, రిక్వైర్మెంట్ తగ్గట్టు కార్న్ ఫ్లవర్ వెల్ మిక్స్ చేశాను ఫ్రెండ్స్. మిక్స్ చేసి కాసేపు ఆరబెట్టాను, ఎందుకంటే మసాలా అనేది బేబీకార్న్కి బాగా పడుతుందని ఇంటెన్షన్తో. సో ఆ తర్వాత ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసాను ఫ్రెండ్స్. ఆయిల్ వేసిన తర్వాత నేను ఒక్కొక్కటి వేయడం మొదలు పెట్టాను. ఆ తర్వాత చూడండి మీరు బేబీకార్న్స్ ఎలా తయారవుతున్నాయో. ప్రతి టర్న్కి 5 to 10 minutes తీసుకుంటుంది ఫ్రెండ్స్ హీట్ పట్టి. అండ్ తర్వాత కరివేపాకు డైరెక్ట్ వేసాను, అలా వేయకండి మీరు, ఎందుకంటే చాలా రిస్క్. స్ప్రింకిల్స్ పడుతున్నాయి, ఆయిల్ స్ప్రింకిల్స్. సో చూడండి ఫ్రెండ్స్, డెలిషియస్ క్రిస్పీ కార్న్ ఫ్రై రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి కామెంట్ బిలో. Thank you. Bye bye.